గజ్వేల్, పిడిచేడ్, రాగట్లపల్లి, అనంతరావుపల్లి, ఆర్&ఆర్ కాలనీ, పల్లెపహాడ్ గ్రామాలలో యువకులు, పెద్దలకు పోలీస్ స్టేషన్ ఫంక్షన్ నిర్వహించే విధులు, రికార్డ్స్ గురించి అవగాహన కల్పించారు గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా. ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఫిర్యాదు ఎలా స్వీకరిస్తారు, కేసు ఎలా నమోదు చేస్తారు, ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తిపై కేసు నమోదు అయితే ఎన్ని రికార్డులలో అతని పేరు ఉంటుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవరణ పరిసర ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, పోలీస్ స్టేషన్ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, పోలీసులు నిర్వహించే విధులు, పెట్రోల్ కార్, బ్లూ కోర్స్, రైటర్ సెక్షన్ ఇన్ఛార్జి విధులు, డయల్ 100 కాల్ వస్తే పోలీసులు ఏ విధంగా సంఘటనా స్థలానికి చేరుకుంటారు, ప్రజల రక్షణ గురించి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను గురించి అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో ఏదైనా కేసు నమోదైతే ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని మరియు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలకు, రోడ్డు ప్రమాదాలను గురించి అవగాహన కల్పించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లారెడ్డి, ఏఎస్ఐ పాండరి, హెడ్ కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి, రిసెప్షన్ కానిస్టేబుల్ మెర్సీ, కానిస్టేబుల్ సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ గూగుల్లో పక్కనే చుక్క ఉంటుంది, ఫోటో తీయడానికి చుక్క ఉంటుంది చూడండి. ఈ చుక్కని క్లిక్ చేశారనుకో స్కానర్ వస్తుంది. దీన్ని జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, దీన్ని ఆటోమేటిక్గా దీని పైన పెడితే చాలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏం చెప్పదలుచుకుంటారో, మీకు న్యాయమైందా లేదా, మీరు ఏం జరుగుతుందో అన్ని విషయాలు కూడా ఇందులో వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ ఈ పోలీస్ స్టేషన్ అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అలాగే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎల్లవేళలా ఏ విధంగానన్నా మీకు సంబంధించిన సమాచారం అందులో ఫీడ్ చేయొచ్చు. మేము కానీ మంచిగా చేస్తే మంచిది, ఒకవేళ మేము చేయకపోతే సరిగా నీకు ఇబ్బంది ఏమైనా ఉంటే వచ్చి ఇంకోసారి వచ్చి కలవండి. మాకు మీకు అన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించడానికే మేము ఉన్నాం కదా. దాంట్లో కూడా మీరు రాయొచ్చు కూడా, ఒకవేళ మీ పరిష్కారం కాని ఎడలో దాంట్లో మెన్షన్ కూడా చేయొచ్చు. మీరు నాకు ఈ పరిష్కారానికి వచ్చాము ఇది ఇలా, కానీ అనవసరంగా రాయడం కరెక్ట్ కాదు. మీకు ఏం జరిగిందో అదే రాయండి. మీకున్న ఇబ్బందులు క్లియర్ చేయడానికి మేము ఉన్నాం. ఒకసారి కాకపోతే ఇంకోసారి పిలిపించి కూడా చేయడానికి ఉంటాం తప్ప దాన్ని మనం ఎలాగ ప్రొలాంగ్ చేయడంలో మాకేమైనా ఉంటుందా అండి? కాబట్టి అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఏదైనా కంప్లైంట్ దాన్ని తీసేసే అధికారం ఎవరికి లేదు. కాబట్టి దయచేసి అప్పట్లో మేము అనుకుంటున్నాం చిన్న చిన్న విషయాల పోలీస్ స్టేషన్ పోతే ఏదో ఇతర ఆలోచన మానండి. మేము అన్ని కూడా టెక్నికల్ గా తీసుకుంటున్నాం. ఆ ఆధారాలు కూడా కోర్టులో నిర్ధారణ చేయలేదు అనడానికి అవకాశమే లేదు. మీకు కంపల్సరీ జైలు శిక్ష పడడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అనవసరంగా చిన్న చిన్న విషయాల్లోనే కోపతాపాలకు పోయి ఏదో విషయాలు దారి తీయకుండా చూసుకోండి. ముఖ్యంగా మన ఏరియాలో ముఖ్యంగా ఏమవుతుందంటే ఏదైనా భార్య భర్త చిన్న చిన్న విషయాల్లో కూడా భార్య భర్తకి ఏమన్నా, భర్త భార్యకి ఏమన్నా కానీ చిన్న దాంట్లోనే పాయిజన్ తీసుకుంటాము, ఉరేసుకోవడాలు ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మనిషి మనకి లేకపోతే ఎవరికి ఇబ్బందులు వస్తాయండి? ప్రతి మనిషికి ఇబ్బంది లేని వాళ్ళు ఎవరంటే దేవుడు. మన దేవుడు కాదు కదా. ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులను తట్టుకొని ముందుకు వెళ్తేనే మన లైఫ్. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంట్లో పెద్దగా మీరు ఉండి ఏదైనా మీరు కావచ్చు, మీ భార్య కావచ్చు, ఏదైనా చిన్నది మీకు ఏమైనా జరిగితే మీ మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి ఏంటి, మీ పిల్లల